మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వాతిని చంపేందుకే 2 నెలల క్రితం వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు మహేందర్. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతోనే చంపాలని నిర్ణయించుకున్నాడు. శనివారం తానుంటున్న ఇంట్లో ఓనర్స్ లేకపోవడంతో హత్యకు ప్లాన్ చేశాడు. అంతేకాదు మర్డర్ చేసేందుకు ముందుగానే హాక్సా బ్లేడ్ కొనుగోలు చేశాడు మహేందర్. భార్యను గొంతు నులిమి చంపేసి ఫుల్గా మద్యం సేవించాడు. అనంతరం స్వాతి శరీర భాగాలను హాక్సా బ్లేడ్తో కట్ చేశాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేసిన మహేందర్ 2 చేతుల్ని ఒక మూట కట్టాడు. కాళ్లు, తలని మరొక మూటగా కట్టాడు మహేందర్. 2 మూటల్ని తీసుకువెళ్లి పర్వతాపూర్ మూసిలో పడవేశాడు. శరీర భాగాలను పడవేసిన తర్వాత తన బావకు ఫోన్ చేసి చెప్పాడు మహేందర్. బావ సూచన మేరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అటు మహేందర్ చెప్పిన విషయాలను కన్ఫర్మ్ చేసుకున్నారు పోలీసులు. మూసిలో పడేసిన శరీర భాగాలను గాలించారు. అయితే వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్వాతి శరీర భాగాలు లభించలేదు. వికారాబాద్ కు చెందిన స్వాతి, అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2 నెలల క్రితం నగరానికి వచ్చి దంపతులిద్దరూ బాలాజీ హిల్స్ లో అద్దెకుంటున్నారు. అటు మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. స్వాతి హత్యతో ఆమె స్వగ్రామం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నబిడ్డను కోల్పోయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. 19 నెలల క్రితం మహేందర్ రెడ్డితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది స్వాతి. ఆర్య సమాజ్లో వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు భార్యాభర్తలు. అయితే భార్యను కిరాతకంగా చంపిన మహేందర్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్వాతి కుటుంబ సభ్యులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో భార్యని అతి దారుణంగా హతమార్చినటువంటి మహేందర్ రెడ్డి సొంతూరు, స్వాతి సొంతూరు అయినటువంటి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడెంలో మనం ప్రస్తుతం ఉన్నాము. స్వాతి కుటుంబ సభ్యులంతా కూడా మరణ వార్త వినగానే మున్నీరవుతున్నటువంటి పరిస్థితి. స్వాతి ఇంటి వద్ద ఉన్నాము. ఇప్పటికే ఈ కుటుంబంలో ఉన్నటువంటి చాలా మంది హైదరాబాద్ కి తరలి వెళ్లారు. స్వాతి తల్లి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది? మీ స్వాతి మహేందర్ రెడ్డిల పెళ్లి ఎప్పుడైంది? పెళ్లి అయిన తర్వాత మీ ఇంటికి రాకపోకలు కొనసాగాయా? ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా వచ్చారా? స్వాతి ఇంట్లోకి వెళ్ళి పోయింది సారు. నైట్ పోయింది. ఎప్పుడు పోయింది మాకు తెలియదు. 18 నెలలు అవుతుంది, 19 నెలలు అవుతుంది. స్వాతి ఇంట్లోకి వెళ్ళి పోయినాక తెల్లారి పోయి లెటర్ రాసి పెట్టింది. నేను ఆయనతోనే పోతున్నా. ఒక్కరోజు ఫోన్ మాట్లాడంగిని మా ఆయన పిలిచి నరికేస్తావా అంతో మాట్లాడితే, ఎవరన్నా చేసిండ్రా? నీకు 3 మామలుండ్రు, 2 పిన్నిలుండ్రు, నేనున్నా, నీకేం లేకపోయినావు, మన వంశంలో ఎవడు చేయలేడు, వాడు మంచోడు కాడు, మల్లగిటంతో కనిపిస్తే వాడిని నేను నరికేస్తున్నాడు సార్ అంటే ఇక అప్పుడు దాకా కూకొని మా పిల్లని మేము మప్పరిచ్చి అష్టలు వేసి వచ్చినాం. ఆడికెళ్ళి పండుగకు వచ్చింది, సంక్రాంతి పండుగకు ముందటేడు సంక్రాంతి పండుగకు వచ్చింది సార్. వచ్చినాక ఇట్లా వెళ్ళి తిరిగిండు సాడు. తిరిగితే కూడా మేమేం అనలేము అని ఇట్లా మనం పోయి ఆడు గసంటోడే గలీజోడు అనుకున్నా. ఇక సంక్రాంతి 2-3 రోజులకు ఎత్తుకపోయినాక తెల్లారి పోయి పెట్రోల్ పోసిన సార్. నేనే పోసిన సారు. వాడిని నా పిల్లని ఎట్లా ఎత్తుకపోయింది, మేము ముందు తిట్టినాము. తల్లిని పిలిపించి అడుగుపిస్తే వచ్చి నా బావని కాలు మొక్కింది. నా కొడుకుదే తప్పు అంటే 30 ఏళ్ళు నీ కొడుకుండు, 18 ఏళ్ళు నా బిడ్డ ఉన్నది, ఎట్లా అని వచ్చిండు, పెళ్లి చేయాలి అంజాని అన్నాడు. నా మగవాడు అన్నాడు. దాన్ని 2 కాళ్ళ మీద పడ్డా సార్. తల్లి 2 కాళ్ళ మీద పడ్డాక చెప్పుకుంటది కదా అనుకున్నాం. ఇక మొత్తం ఎత్తుకొనే పోయిండు. ఇక సంక్రాంతి పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? ఆ పెళ్లికి మరి మిమ్మల్ని పిలిచిరా? మమ్మల్ని పిలవాలే. ఆర్య సమాజ్ లో పెళ్లి చేసింది. తల్లి, తండ్రి, అక్క అందరు పోయి పెళ్లి చేసిండ్రు. ఆడిని తోలుకొని పోయి పెళ్లి చేసుకొచ్చుకుండ్రు. పెళ్లి చేసుకొచ్చుకున్నాక ఆర్య సమాధులు చేసుకున్నాక మళ్ళీ వచ్చి తల్లిదండ్రులు మళ్ళీ చేసుకొచ్చిర్రు. ఇక యాదగిరిగుట్ట కాడ అందరు బంధువులను పిలుచుకొని పోయి మాకు తెలియకుండా పెళ్లి చేసుకొచ్చిర్రు. పెళ్లి చేసుకొచ్చుకున్నాక ఆడవాడు ఈడవాడు ఏం చేసిండు, దాని చిన్న మారిది, మా చిన్న బిడ్డ చిన్న మారిది ఎత్తుకపోయిన ఆయన తమ్ముడు ఫోన్లలో పెట్టిరు సారు. ఏమిందో అది అట్లా సపోయిందో అందులో పెడితే గిట్లనే ఫోన్లో చూపించిర్రు. మీ సార్ మళ్ళీ పెళ్లి చేసుకుంది, ఆ రోజు చీరుంది, ఈ రోజు చీరుంది అంటే తెలుస్తుంది కదా సార్. మళ్ళీ పెళ్లి చేసిండ్రు కదా అని మేము ఊకున్నాం. ఇక నా బిడ్డ నాతో మాట్లాడతలేదు. ఇప్పుడు రాలేదా ఇప్పటి వరకు మీ ఇంటికి? వచ్చింది. ఆ తర్వాత సారు 2 నెలలు కడుపుతోనే అయింది. ఇక పోయిన వెంటనే 2 నెలలు కడుపుతోనే అయినాక మేము పెట్రోల్ పోసినాం కదా సార్. పెట్రోల్ పోసినాడ మీ వాళ్ళు మంచిగా మా పిల్లలు మాకు ఒప్ప చెప్పేది ఉండే కదా, మీ కులం వేరు మా కులం వేరు. ఒప్ప చెప్పకుండా పిల్ల కడుపు అయితే కడుపు తీపిచ్చిండ్రు. కడుపు తీపిచ్చిండ్రు వద్దని చెప్తానే ఉన్నాం సార్. మేము కడుపు తీపిచ్చినాక కేసేసినాం. మేము కడుపు ఎట్లా తీపిచ్చిండ్రు, ఇలా కడుపు తీపిచ్చిర్రు పిల్లని చంపుతారు, వీళ్ళు మంచోళ్ళు కాకనే తీపిచ్చిర్రు వద్దంటే నా బిడ్డ ఏమన్నది, పోయిన ఒక్కనేంటనే పోతామ్మా వానికే చేస్తా అన్నది మేము ఎంత చెప్పినా.
ఆ పిల్లకి ఇష్టం ఉంటే 18 నెలల సంది హైదరాబాద్ ఉంది. మాకు చెప్పి అడ్రస్ ఇచ్చాను, చంపేకున్నా సార్. వద్దమ్మా, ఆడు బతుకుతాను, నేను బతుకుతాను, ఏమన్నా బతుకుతున్నది. పోని మంచిగుండుకోకని నన్నొక బిడ్డ ఉన్నొక కొడుకుని చూసుకొని ఉందామని ఉన్నాం సార్ మేము. అంటే 6 నెలల కింద కూడా ఏదో గొడవ అయితే పోలీస్ స్టేషన్ లో పెట్టిరు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సార్ ఇక 6 నెలల నాడు వీడు వచ్చి దించిపోయిండు. నెల 15 రోజులు కడుపుతానున్నది, 5 నెలలు దించి ఉరికిండు. ఉరికితే మేము ఎట్లా తోలియాలి సారు? పిల్లది బయట పడాలి, ఏం చేసిందని ఊరంతా పిలిచి పంచాయతీ పెట్టినాం. ఊరంతా అన్ని తిట్టిరు, ఆమెను తిట్టినాక ఊరేసుకుంటుంటానంట, వీడియో తీసిండంట సార్. ఎట్లా తీస్తాడు? నేను ఊరేసుకుంటుంటే ఇప్పుడు నువ్వు చూస్తావని నువ్వు చెప్పతే కొట్టి నీకు న్యాయం చెప్పాలిగా సార్, ఇట్లా చేసిందని. అవి అన్ని చెప్పిండు. వీడ కేసరి గుంతుంది, కేసరి గుంతకు తెచ్చి కడిరాయికి నడుము గట్టి రాయి గట్టి గుంతలు పడమంటాడంట. 500 పెడితే ఆడు కొనుక్కొని రాత్రి తెల్లని దాకా వచ్చిండు సార్. మేడిపల్లి నుంచి ఇక్కడ కేసర్ కాడికి వచ్చి ఆ పిల్ల అన్ని చెప్పాలి సాతి. పెళ్ళైనప్పటి నుంచి వీళ్ళు హైదరాబాద్ లోనే ఉండేటోళ్ళు. హైదరాబాద్ లో కొట్లాటలు సారిగా కొట్లాటలు నడుము గట్టి ఆ కేసర్ దాంట్లో పడమంటే నేను పడ, నువ్వు పడ్డాక నేను పడతాన్నదంట, నేను పడ్డాక నువ్వు పడతాన్నదంట. అంటే కలిగి ఊకున్నాడు. ఊకొని తెచ్చి దించిపోతే మంచిగుండుండని మేము తోలిచ్చినాం సార్. మంచిగుంటుండ్రు కాదు, నా బిడ్డ ఎవరితో మాట్లాడదు సార్. నాతో ఒక దాంతో నాకు బీపీ వచ్చింది. ఆమె పోయిన సార్ బీపీ ఎక్కువైంది. అమ్మ మంచిగున్నామా నేను నన్ను నాడు అంటుండే సారు. ఎలా వచ్చిన దాని మీద అబద్ధం ఆడితే నా బిడ్డ నన్ను మెచ్చ సారు. నా బిడ్డ చనిపోయిందని ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? సారు తెల్లందాకా పోలీసు వాళ్ళు ఈయనేమో నేరంట సార్, వాళ్ళు చంపినరు, పోలీస్ టౌన్కి ఇచ్చిండ్రు కదా సారు. ఈయనేమో నేరంట రాత్రి 2 గంటలకు వచ్చి గేటు కొట్టిండ్రు. రామ్లో అంటాను అన్నారు. పేరు ఎట్లా తెలుసు సార్ వాళ్ళు చెప్పండి. వచ్చిండ్రు. అయితే నేను గేటు తీసుకొని నువ్వు రాకు, నేనేమనుకున్నా ఆటో నడిపిస్తాడు, ఎవరికైనా తలిగిచ్చిండేమో, వచ్చిండు పండిండు కదా చెప్పడేమని, నువ్వు రాకని ఆయన అక్కడ దొబ్బి ఏమైంది సార్ అంటాను వచ్చిన. అమ్మ ఏం కాలేదు, మీ హస్బెండ్ వీళ్ళంటే దా పోలీసు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే నీ బిడ్డ ఉన్నదా అయ్యన్నంటే నా బిడ్డ మేడిపల్లిలు ఉంటుందన్న సారు. సారు నీ బిడ్డ మేడిపల్లిలు ఉంటే నీ బిడ్డను సంపి ముక్కలు చేసిండమ్మన్నాడు. నీ బిడ్డ చచ్చిపోయిండు, ఫోన్ చేస్తా లేపుతలేరంటే మేము ఫోన్ ఎట్లున్నదో సార్ అన్నాం సారు. మాకు గంతవరకే తెలుసు సారు. నిన్న పొద్దుగాల మాట్లాడింది సార్ నాతోని. అమ్మ డాడీ మంచిగా ఉన్నాడా, అమ్మ మీతో మాట్లాడిపిస్తాడు అంటే ఎందుకు అని అన్నది సార్. నిన్న పొద్దుగాల మాట్లాడితే నేను మాట్లాడనట్టే మాట్లాడమ్మా నువ్వు, అప్పుడప్పుడు నేను మాట్లాడినా కానీ నీతోని అమ్మ మీతో మాట్లాడిపిస్తున్నాను. నిన్న పొద్దున 8 గంటలప్పుడు మాట్లాడింది సారు. అమ్మ గోలేసుకున్నాం అంటే గోలేసుకున్న బిడ్డ డాడీకి తవచెల్లెలకి జ్వరం వచ్చిందన్న సారు. అంటే మళ్ళీ ఫోన్ చేస్తామా అమ్మ, ఫోన్ చేపిస్తా మాట్లాడిపిస్తాం, మీ వాళ్ళతో మాట్లాడుతున్నాం అంటుండ అన్నాడు. ఎన్ని రోజులు సంతానం లేడు, ఎందుకో మాట్లాడిపిస్తా అంటుండంటే నేను ఏం తెలియనట్టే మాట్లాడుతున్నాం సారు. గర్భవతి అయిన విషయం కానివ్వండి, తర్వాత మీ దగ్గర ఏమన్నా ఆర్థికంగా లేదా పొలం రాసిమని ఏమన్నా అడిగిండా? ఆడు మాతోనే మాట్లాడాడు సారు. ఈడాళ్ళను నా బిడ్డ కోసం, నా బిడ్డ మీద నమ్మకం లేదు, అది విడిచిపెడితే రోడ్డు పాలవుతుందని అడిగినాం సారు. ఇప్పుడు మేము ఈ పరిస్థితులు అయినాం. ఎవరు నడుపుతారు? ఆ బిడ్డ నడుపుతుండే మమ్మల్ని, ఆ బిడ్డ నడుపుతుండే. సో మొత్తం మీద స్వాతి మహేందర్ రెడ్డిలో ఈ కామారెడ్డిగూడలో పక్క నివాస గృహాలు ఉన్నాయి. ఇదేమో స్వాతి వాళ్ళ ఇల్లు, ఆ పక్కన మధ్యలో ఒక ఇల్లు, తర్వాత రెండో ఇల్లు మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసము. 19 నెలల క్రితము వీళ్ళు ప్రేమ వివాహము ఆర్య సమాజ్లో చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసుల సహకారం తీసుకొని ఇరు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాళ్ళు హైదరాబాద్లోనే నివాసం ఉంటూ అక్కడే ఉపాధి చేసుకుంటూ అక్కడ జీవనం కొనసాగించేవారు. అయితే నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో స్వాతి తల్లితోటి మాట్లాడింది, యోగక్షేమాలు అడిగింది అని చెప్పేసి చెప్తుంది ఆమె తల్లి. దాంతోపాటు కుటుంబ సభ్యులతో కూడా అల్లుడు మహేందర్ రెడ్డి మాట్లాడతాడు అని చెప్పేసి వారికి వివరించినట్టుగా వీరు చెప్తున్నారు. సాయంత్రానికి రాత్రికి పోలీసులు వచ్చి నీ కూతురు ఏమైంది, నీ కూతుర్ని ముక్కలుగా నరికి చంపారని చెప్పేసి పోలీసులు సమాచారం ఇచ్చారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి మనకి కామారెడ్డి కూడా స్వాతి నివాసం వద్ద కనిపిస్తా ఉంది. సందీప్తో హైమద్, NTV, కామారెడ్డిగూడ నుంచి.